సంఘము అంటే ఒకరి భారము ఒకరు పంచుకోవాలి, ఒకరి కష్టం వస్తే ఒకరు పంచుకోవాలి, ఒకరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని మనము ఆదుకోవాలి. దట్ ఈస్ హౌ ద చర్చ్. అది సంఘము అంటే. సంఘం అంటే ఎదుటోళ్ళు ఏడుతుంటే ఆహా వాళ్ళకి అట్ట జరిగిందా, ఓహో ఇలా జరిగిందా అని నవ్వుకోవటం కాదు సంఘము అంటే. కొంతమంది సంఘం అంటే అవునా వాళ్ళకి అట్లా జరిగిందా, ఓకే మంచిది, వాళ్ళకి అట్టే జరగాలి. మేము నమ్ముకోమంటే ఏసై నమ్ముకున్నారు అందుకే వాళ్ళకి ఎట్ట జరిగింది. ఏసై నమ్ముకుంటే అట్ట జరగదు. ఏసై నమ్ముకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. నువ్వు ఏసైని నమ్ముకుంటే అటు జరిగింది, నమ్ముకుంటే కాదు. చాలా మంది ఏసైని నమ్ముకుంటే జరిగినారు, ఏసైని అమ్ముకున్న వాళ్ళకి జరిగింది. కానీ ఏసైని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు అన్ని విషయాల్లో వాళ్ళని తలగానే ఉంచుతాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న ఏ బిడ్డ కూడా తోకగా ఉండటం అనేది వల్ల కాదు, తలగా తప్ప. ఆయన బిడ్డలు అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో తలగా ఉంచుతాడు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, కుటుంబంగా, సంఘంలో, సేవలో, పరిచర్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, బంధువుల మధ్య, కుటుంబీకుల మధ్య, రక్త సంబంధికుల మధ్య, సమాజంలో, దేశంలోనే ఘనత వహించేలాగా నీకు ఘనతను